జీవితం మీద విరక్తి పుట్టి అవమానంతో ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాడు. కీర్తి, నువ్వు అన్న మాటలు నేను ముందే గమనించాను, ఊహించాను. కానీ ఏం చేయను? ఆ లక్ష్మిని నా ఇంటి కోడలుగా తీసుకురావడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించాను, కానీ ఫలితం లేదు. నువ్వు అంతలా ప్రయత్నించినా తను రావడం లేదు అంటే ఆ లక్ష్మి వెనక ఎవరో ఉండి ఆడిస్తున్నారు. అవును, ఆ లక్ష్మి ఆ దుర్గమ్మ అండ చూసుకొని రెచ్చిపోతుంది. దాన్నెవ్వరూ ఏమీ చేయలేరు, ఏమీ అనలేరు. నా వెనకల దుర్గమ్మ అత్త ఉందని ధైర్యంతో రెచ్చిపోతుంది. నేను లక్ష్మిని ఇంటికి తీసుకొద్దామని ప్రయత్నించిన ప్రతిసారి చివరి క్షణంలో దుర్గమ్మ వచ్చి అడ్డుపడుతుంది. అరే, ఏదో ఒక మతలబు పెట్టి నా ప్రయత్నాన్ని వెనక్కి నెట్టేస్తుంది. లక్ష్మి బుద్ధి మారిపోవడానికి కారణం దుర్గమ్మే. లక్ష్మి కాలు దువ్వడం, బెదిరించి మాట్లాడడం, ఎగిరెగిరి పట్టడం అన్నీ దుర్గమ్మని చూసుకునే చేస్తుంది. దుర్గమ్మ చాలా తెలివైంది, మనల్ని అస్సలు గెలవనివ్వదు. తను ఓడిపోవడానికి ఒప్పుకోదు. మహాకంచు. దుర్గమ్మ గురించి నీకు సగమే తెలుసు. దాని జాతకం, దాని బుద్ధి మొత్తం నాకు తెలుసు. అది మొండిదైతే నేను జగముండిని, అది ముదురైతే నేను దేశముదుర్ని. దానికి మనుషులతో ఆడుకోవడమేవచ్చు, కానీ నాకు ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో, ఎవరితో ఎలా ఆడుకోవాలో బాగా తెలుసు. దాని భరతం పట్టడానికే నేను విజయనగరం విడిచి పని కట్టుకుని మరీ ఇక్కడికొచ్చాను. ఆ దుర్గమ్మను ఒంటరిదాన్ని చేసి విజయవాడ నుండి విజయనగరం వరకు పిచ్చి పట్టిందల్లా పరిగెత్తిస్తాను. కంచు ఎవరి మాట వినదు అని చెప్పి చూస్తూ ఊరుకుంటావా? దుర్గమ్మకి భయపడి రాహుల్ జీవితాన్ని నాశనం చేస్తావా? ఒక్కసారి రాహుల్ మొహం చూడు. తన కళ్లల్లో బాధ వాళ్ళకర్థం కాకపోయినా నాకు అర్థమవుతుంది. ఏ మగాడికైనా తను తండ్రి అవుతున్నాడంటే ఎన్నో ఆశలుంటాయి. దగ్గరుండి తన భార్యని బాగా చూసుకోవాలి, తనకి సేవలు చెయ్యాలి అని. పుట్టబోయే బిడ్డకి బొమ్మలు, బట్టలు కొనిపెట్టాలని ఎన్నో కలలు కంటారు. రాహుల్, నువ్వేం బాధపడకు. నేను నీకు హామీ ఇస్తున్నాను. నిన్ను లక్ష్మిని కలపడం కోసం నేను ఏమైనా చేస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి నిన్ను లక్ష్మిని కలపడం తప్ప నాకు వేరే పని లేదు. నన్ను నమ్ము. నాకు నమ్మకం లేదంటే లక్ష్మి ఇంటికొస్తుందనే నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది. లక్ష్మిలో మార్పు వస్తుందని ఈ క్షణం వరకు ఎదురు చూశాను. ఈ రోజుతో ఆ ఆశ కూడా పోయింది. లక్ష్మి ఆ ఇంట్లో ఉన్నంతకాలం తనలో మార్పు రాదు. లక్ష్మి కండగా దుర్గమ్మ ఉన్నంతకాలం తన ఇంటికి రాదు. ఇది అక్షరాల సత్యం. నన్ను వదిలేయండి. రాహుల్! దాక్షాయిని, నీకు నా మీద ఏమాత్రం నమ్మకం, గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. వాళ్ళని కలపడం కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. కీర్తి, చెప్పు, ఏం చేయమంటావు? ఆఖరిసారిగా దుర్గమ్మ ఇంటికి వెళ్లి స్వయంగా దుర్గమ్మతో లక్ష్మిని నా ఇంటికి పంపించు అని అడుగు. అడిగితే పంపిస్తుందనుకుంటున్నావా? పంపిస్తుందన్న నమ్మకం కూడా నాకు అస్సలు లేదు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళడుగు. పంపించకపోతే? పంపించకపోతే అప్పుడు చెప్తాను ఏం చెయ్యాలో. సరే. తులసి తెలివిగలది అని మనం అనుకుంటున్నాం. వదినేమో ఎవరైనా నీ మీద కంప్లైంట్ ఇస్తే నిన్ను ఇంట్లో నుండి పంపిస్తాను అంది. ఇదేమో ఏం పర్వాలేదు దుర్గమ్మ అని ఛాలెంజ్ చేసింది. తులసి ఛాలెంజ్ చేసినప్పుడు గెలుస్తుందనే నమ్మకం కలిగింది. ఇప్పుడు తలుచుకుని ఆలోచిస్తే భయం వేస్తోంది. ఎందుకు ప్రియా? ఎందుకేంటి, వదిన తక్కువది కాదు కదా. వదిన ఎత్తుల మీద ఎత్తులు, జిత్తుల మీద జిత్తులు వేస్తూ పావుల్ని ఎలా కదపాలో అలా కదుపుతుంది. ఎవరిని ఎలా తయారు చేస్తుందో మనకే తెలియదు. అవతలి వాళ్ళని ప్రలోభ పెట్టి అది కుదరకపోతే డబ్బుతో కొని తులసి మీదకి ఉసుగొలుపుతుంది. వాళ్ళొచ్చి కావాలనే గొడవలు పెట్టుకుంటారు. అసలే దీంది మాట పడే తత్వం కాదు కదా.
ఇది గబాల్న వాళ్లతో గొడవ పెట్టుకుని వాళ్ళొచ్చి తులసి మీద కంప్లైంట్ చేస్తే ఫైనల్ గా శిక్ష అనుభవించాల్సింది తులసియే కదండి. నువ్వు చెప్పింది నిజమే ప్రియా. నేను ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను. తులసి ఎందుకు అంత తెలియతక్కువ పందానికి ఒప్పుకుంది? ఇవాళ్ల రేపు కాస్తో కూస్తో డబ్బు కోసం కాళ్ళు చేతులు తీసేసే దుర్మార్గులున్నారు ఈ సమాజంలో. డబ్బులిస్తే ఎలాంటి నీచమైన పనులు చేయడానికైనా సిద్ధపడే వాళ్ళు కూడా ఉన్నారు. వావి వర్షాలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడొకసారి రమేష్ అనే వాణ్ణి అరేంజ్ చేసినట్టు, మొన్న ఈ మధ్య డిటెక్టివ్ని అరేంజ్ చేసినట్టు ఎవరైనా నోటు దురుసున్న వాళ్ళకి డబ్బులిచ్చి తన మీదకు ఉసుగొలిపితే ఎలా అన్న భయం నాకు కూడా ఉంది. మరి ఎలాగండి? ఒకసారి ఈ విషయం గురించి తులసితో మనం మాట్లాడాలి. తన ఆలోచన ఏంటో తెలుసుకొని తన ప్రకారం నడుద్దాం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ 4 రోజులు ఎవరు నిన్ను రెచ్చగొట్టినా ఏం మాట్లాడొద్దని సలహా ఇద్దాం. ఇదే విషయం ఒకసారి కూర్చోబెట్టి తులసితో మాట్లాడదాం. ఇది బానే ఉందండి. మీరన్నట్టు ఒకసారి తులసితో మాట్లాడదామండి. ఏంటి మావయ్య అర్జెంటుగా రమ్మను? ఆదిత్య కూర్చో. ఏంట్రా నువ్వు? నీ స్థాయి ఏంటి? నువ్వు ఎవరి కొడుకువి? నీ పొజిషన్ ఏంటి? ఏమైందండి? ఏం కాలేదు, నువ్వు కాసేపు ఆగు. అవునరా, నిన్న రాత్రి కమిషనర్ గారింటికి పార్టీకి వెళ్ళారు కదా. అక్కడ కమిషనర్ గారి భార్య మీతో సర్వెంట్స్ లాగా పనులు చేయించిందట. నువ్వు తులసి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశారట. అయినా నీకు అంత అవసరం ఏమొచ్చిందిరా? ఆయన పనులు చేయడానికి పనివాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు. అలాంటిది నువ్వు ఒక ఎస్ఐ అయ్యుండి ఆ పనులు నువ్వు చేయటం ఏంట్రా? పైగా నువ్వు ఒక రిటైర్డ్ కమిషనర్ కొడుకువి, ఒక హెడ్ కానిస్టేబుల్ అల్లుడివి. ఇలాంటి వాళ్ల పెంపకంలో పెరిగిన వాడివి నోరు తెరిచి చెప్పలేకపోయావా ఆ డ్యూటీని అది కాదు అని? నువ్వు అలా చేయటం నాకేం నచ్చలేదురా. ఏమండి, వాడు మనసు మెత్తని వాడు, పై ఆఫీసర్ కదా అని చేసుంటాడు. నువ్వు ఆ ప్రియా, డిపార్ట్మెంట్లో మనసు మెత్తటితనం పనికిరాదు. ఒక్కొక్కసారి మన వాళ్ళని కూడా మనం ప్రశ్నించాల్సిన సందర్భాలు వస్తాయి. పెద్దవాళ్ల మీద, పై ఆఫీసర్ల మీద గౌరవం మర్యాదలు ఉండొచ్చు, కానీ వీడి డ్యూటీ వదిలేసి ఎవరో చేయాల్సిన పనులు వీడి చేయటం ఏంటి? చేయించుకునే వాళ్ళకి లేకపోయినా చేసేవాడికి ఆలోచన ఉండాలి కదా. ఏదో ఫంక్షన్ కదా అని చేయాల్సి వచ్చిందిలేమో అయ్యా. ఎంత ఫంక్షన్ అయితే మాత్రం ఇంత మంచితనం పనికిరాదురా. నువ్వు ఒక్కసారి ఇలా తల ఉంచితే ప్రతిసారి వంచక తప్పదు. నీ నెత్తినెక్కి ఆడుకుంటారు. మా అయ్యా వాళ్ళేదో సిటీ కొత్త కదా, మన ఫంక్షన్ అనుకుని వాళ్ళతో మింగిలై చేశాను. అయిందేదో అయిపోయింది, ఇంకా టాపిక్ వదిలేమాయా. చెయ్యడం ఎందుకు, వదిలేమండం ఎందుకు? ఏంటాదిత్య, మావయ్య చెప్పిందంతా జరిగిందా? జరిగిందంటావేంటి? జరగంది నేనేమైనా అబద్ధ కల్పన చేసి చెప్తున్నానా? నేను వీడు దుర్గమ్మ మాటకి ఎదురు చెప్పినప్పుడు చాలా సంతోషించాను. అలాంటిది ఆవిడ పనులు చెప్తున్నప్పుడు ఈ పని నాది కాదు అని నోరిది చెప్తే సరిపోతుంది కదా. ఎస్ఐ ఉద్యోగం చేస్తున్న మనిషికి ఇలాంటి పనులు చెప్పడం ఏంటని నలుగురు ఆవిడికి బుద్ధి చెప్పేవాళ్ళు. మాయా, నేను తల వంచింది నాకు పౌరుషం ఆత్మాభిమానం లేక కాదు, రోజును చచ్చి కాదు. వాళ్ళకి అసలు విషయం తెలిసింది. అసలు విషయమా? ఏంటది? తులసికి మీరు అమ్మా నాన్నలు కాదని, మీ స్థానంలో వచ్చిన పాపాబాబులు ఫేక్ పేరెంట్స్ అని ఆవిడకి తెలిసింది.
విషయం చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ విషయం అమ్మ నాన్నలకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు, తులసి కూడా తెలియకూడదని ఆవిడ బెదిరింపులకి భయపడి చేస్తున్నాను. ఆవిడికి ఎలా తెలిసింది? అదే అర్థం కావట్లేదు మావయ్య. ఆవిడికి ఈ విషయం ఎలా తెలిసిందని నేను తెలుసుకున్నాక అప్పుడు నేను ఎదురుదాడి మొదలు పెడతాను. కొన్ని విషయాల్లో ఒక్కొక్క అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు కదా. వాడు చెప్పింది నిజమేనండి. ఇప్పుడు కూడా నేను కమిషనర్ గారింటికి బయలుదేరాను. కరెంటు బిల్ ఇచ్చి కట్టి తీసుకురమ్మని చెప్పింది. ఏంట్రా ఇదంతా? ఆవిడ బెదిరించడం ఏంటి, నువ్వు భయపడ్డమేంటి? అసలు నువ్వేలాంటి పనులు చేయడం ఏంట్రా? నువ్వేం బాధపడకత్తయ్య, ఇవన్నీ తాత్కాలికం. టైం వచ్చినప్పుడు నేనేంటో ఆవిడకి తెలిసి వచ్చి అలా చేస్తాను. అప్పటి వరకు మీరేం వరి అవ్వకండి. నాకు చేయడం ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితి. మన వాళ్ళు మనకి దూరం అవ్వకుండా ఉండడం కోసమే ఇదంతా. వస్తాను అత్తయ్య. అదిగో ఆదిత్య భార్యని పనిలోకి దించారు కదా. కరెంటు బిల్లుకి లాస్ట్ డేట్, వెళ్ళి కట్టి రావాలి. అతను మా ఆయన సబార్డినేట్, పని చెప్పే అధికారం నాకుంది. రోజు రోజుకి ఇంట్లో సమస్యలు ఎక్కువైపోతున్నాయి అంటే కొత్తగా ఈ కీర్తి టార్చర్ ఎక్కువైపోతుంది. అది కావాలని నన్ను ఆదిత్యని ఫంక్షన్ కి పిలిచి అందరి ముందు అవమానించింది. ఆ రోజు అందరి ముందు గొడవ పెట్టుకుంటే బాగుండదని ఊరుకున్నాను. లేకపోతే ఆ రోజే దాని సంగతి ఏంటో తేల్చేదాన్ని. అక్కడ అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు, పైగా దుర్గమ్మకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఏమాత్రం ఆ కీర్తి చేసిన పనికి గొడవ పెట్టుకున్నా మర్నాడు పొద్దున్నే ఎవరెవరు వచ్చి దుర్గమ్మకి నా మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళో, అందుకే ఆగిపోయాను. అక్కడికి ఆదిత్య అన్నాడు, నీ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి దుర్గమ్మ నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుంది, అదే నేను భరించలేను అని. అలా అని ఊరుకుంటుంటే దాని ఆగడాలు వేషాలు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు నా ఇంటికే వచ్చి నా ముందే ఆదిత్యని కరెంటు బిల్లు కట్టిరమ్మందంటే అసలు అది ఆదిత్యని ఎందుకలా టార్గెట్ చేసి ఉంటుంది? దాని సంగతి ఇప్పుడే ఫోన్ చేసి తేల్చేస్తా. దానికి ఫోన్లో వార్నింగ్ ఇస్తే సరిపోదు. డైరెక్ట్గా ఇంటికెళ్ళి ఫేస్ టు ఫేస్ తాడో పేడో నేనే తేల్చుకుంటాను. ఇదేంటి ఎంత కోపంగా బయటకు బయలుదేరింది? ఎవరితోనైనా గొడవ పడ్డానికి అయి ఉంటుందా? దీని వాలకం చూస్తుంటే ఇది నిజంగానే ఎవరితోనో కొట్లాటకు వెళుతున్నట్టుగానే ఉంది. రాత్రి ఫంక్షన్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి కసుబుసులు ఆడుతూనే ఉంది. అర్జెంటుగా ఈ విషయం దుర్గకి చెప్పాలి. ఎగిరి గంతులేస్తుంది. దుర్గా, దుర్గా! ఉండి గెలిస్తే నన్ను ఈ ఇంట్లో పర్మనెంట్ గా ఉండనిస్తావుగా? తులసి నా మీద గెలుస్తానంది. దాని మీద ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకుంటానంది. కంప్లైంట్ రాకుండా ఎలా చూసుకుంటుందో చూడాలి. ఎవరినో ఒకరిని దాని మీదకి పురికొల్పాలి. తులసి ఎట్టి పరిస్థితుల్లో పందెం గెలవద్దు. అప్పుడు వీళ్లంతా నా తెలివితేటలకి భయపడతారు. కానీ నేను తులసి మీద ప్రయోగించే ప్రయోగం ఎవ్వరికీ తెలియొద్దు. వాళ్ల మనస్తత్వాలు బయటపడాలి గాని నా ఎత్తు బయటపడకూడదు. వాళ్లు కింద పడే వరకు వాళ్లకే తెలియకూడదు. ఇది ఒక రహస్యంగా నా జీవితాంతం మిగిలిపోవాలి. అమ్మా దుర్గా, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానే. ఏ
అంత అవసరం ఏం వచ్చింది మీరిల్లంతా వెతకడానికి? నువ్వు ఎక్కడున్నావో ఇంకా వస్తావు అని హాల్లో ఎదురు చూస్తూ ఉన్నానే. దేనికి? కమిషనర్ భార్య అంట కీర్తి వచ్చింది. అది వచ్చి తులసిని నానా మాటలని పోయింది. పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయిందే తులసి మీద. నువ్వు ఆ టైంలో వచ్చుంటే భలే ఉండేది దుర్గా. అవునత్తయ్య, అక్కడ ఎంత సినిమా జరిగింది. అసలు నువ్వు ఆ సినిమా చూసుంటే పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు కూడా నీకంత ఆనందాన్ని ఇచ్చేవి కావు. అసలు ఆ కీర్తి అన్న మాటలు నువ్వు వింటే ఎగిరి గంతేసేదానివి. ఆ కీర్తి తులసి మీద కక్ష కట్టినట్టే ఉందత్తయ్యా. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారంటే ఇదే. ఏంటే దుర్గా, ఇంత సీరియస్ విషయం చెప్తే నవ్వుతావేంటే? ఆ నవ్వుకు అర్థం ఏంటి? అంటే నువ్వు గెలవలేవనా? ఆ తులసిని ఎవరూ ఏం చేయలేరనా? అలాంటి దానివి దాంతో ఎందుకే పందెం కట్టావు? ఓసి పిచ్చి ముసలి, నీకు అర్థం కాలేదా అత్తయ్య ఎందుకు నవ్విందో? అత్తయ్య అనుకున్న పని ఇంకెవరో వచ్చి చేయబోతున్నారనే ఆనందం అది. మరి అలా బయటపడి నవ్వితే బాగుండదని అలా అలా చిన్నగా నవ్వింది. అందుకే మనకి అర్థమయ్యి అర్థం అవ్వనట్టు నవ్వింది. అది అది ఆ మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నాకు అంత అనుభవం ఉంది, ఇంత అనుభవం ఉంది, నేను పెద్ద విలన్ని, మంగళగిరిలో చక్రం తిప్తాను అని చెప్పేదానివి కదా. ఇప్పుడు ఆ చక్రాలన్నీ ఏమయ్యాయి? అత్తయ్య నవ్వుని అర్థం చేసుకోలేకపోయావు. ఏం బుర్రనిది? దద్దమ్మ బుర్రా, మట్టి బుర్రా? ఓహో, అందుక నవ్వింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను దాని బ్యాగులన్నీ సర్దేసొస్తాను. ఓసేయ్, నువ్వు తొందరపడి బ్యాగులు సర్దకే. ఇంతకు ముందు కూడా దాన్ని ఇలాగే పంపించాలని రెడీ అయ్యావు. అదేమైంది? ప్లాను రివర్స్ అయింది. రివర్స్ అయ్యి మనం బయటకు వెళ్లాల్సి వచ్చింది. కాస్త ఆగు, తొందరపడకు. నువ్వాగు ముసలి, అన్నింటికి ఇలాగే అడ్డుపడతావు. తులసి ఆ కీర్తితో గొడవ పడ్డం ఖాయం. ఆ కీర్తి వచ్చి అత్తయ్యకి కంప్లైంట్ ఇవ్వడం ఖాయం. ఆ మరుక్షణమే అత్తయ్య దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటడం ఖాయం. అప్పుడు మళ్ళీ బ్యాగ్ సర్దుకోవడానికి మేడం, రిసిప్ట్. వస్తాను మేడం. ఏంటి తొందర? ఏం లేదు మేడం. వస్తాను మేడం అంటున్నావు కదా. డ్యూటీకి వెళ్ళాలి కదా మేడం. ఇక్కడుండటం కూడా డ్యూటీనే. సార్ నాకు ఏం కావాలన్నా చూసుకోమని నీకు అప్పుడే చెప్పారు కదా.